సార్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్ మీరు? అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయటంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం, మాకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ తేవడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది. ముందు అదైతే పాస్ అయిపోయాము మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో. సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టే రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నాం. పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే, మరి నీకు ఎంత కొంటాను తెద్దాం, దాన్ని ఉంది. నాకా సార్ అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా, ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది. ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద కానీ నేను దాని గురించి అడుగుతున్నాను. లేదు ముందు నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది. మనం బయర్ల దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు ఇచ్చినప్పుడు బయర్లు మనకు కట్టే డబ్బులకి ఎంతవరకు ఓపెనింగ్లో మనం యాక్చువల్గా మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్ 30-40% ఫస్ట్ డే రావాలి అని. సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా. సో వెరీ హ్యాపీ విత్ ద కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్. నైజాం అయితే చాలా చాలా బాగుంది. ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా. ఓవర్సీస్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం. వంశీ గారు, విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు, కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 10:30-11 అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30-11 ఇండియా టైంలోనే యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గోయర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి? ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి, అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం 10 రోజుల నుంచి ఆయన చాలా నార్మల్ మనిషి. ఆయన అసలు హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండి అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? మీరు ఎందుకు అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ, మేము గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి మాకు ఓపెనింగ్ కదా. ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ప్లస్ ఏంటంటే 1 week ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది. సో వీ డింట్ వాంట్ టు డిస్టర్బ్ దట్, మధ్యలో దూరి ఇది అంతా అని. సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం. సో ఇంకా ఈ సినిమా నుంచి మీరు ట్రైలర్ చెప్పారు కదా, ట్రైలర్లో ట్రైలర్లో కథ అంతా చెప్పేసాం. అది ఓకే, క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ని సినిమాకి పిలవకూడదని ఉద్దేశంలోనే ట్రైలర్లో కథ ఓపెన్ చేసేసాము. అసలు ఆ ట్రైలర్ అలా చూసిన తర్వాత కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమాలు మళ్ళీ రీక్రియేట్ చేస్తారా? మరి రీక్రియేట్ చేస్తున్నాము. మీరు ఎక్స్పెక్ట్ చేసింది తీసామో లేదో మీకు తెలియదు కదా, రీక్రియేట్ చేసిన అవసరం ఉంది అప్పుడే. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్కి ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. విజయ్ గారు, ఆడియన్స్ని కూడా మీరు చెప్పండి. ఆడియన్స్ని కూడా ఒక వార్ జోన్లోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పెద్ద యాక్షన్ కాన్వాస్ ఉన్న సినిమా, ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు, అంతేనా? నేను చెప్పాను, మీరు చెప్పండి. డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరిస్ కేజీఎఫ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం విత్ చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే అంతే. మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా,
యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ వాటితో కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అమన్ విత్ చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే విజయ్ గారు చెప్పింది కరెక్ట్. జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ సినిమా కథ అదే. మళ్ళీ అది స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు. సార్ వంశీ గారు, వంశీ ఇది అంటే కింగ్డమ్ ఈ స్టోరీ అంటే గౌతమ్ తిన్నూరి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్? ఇది వేరే స్టోరీ అండి, మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు. ఈ కథ కాదా? సో ఒక 15 days అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ 2 సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు. మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ తిన్నూరి ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేదనండి? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి. ఆ విజయ్ గారితో సినిమా చేద్దామని అది చెప్పాడు డైరెక్ట్గా. వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. మామూలుగా ఒకప్పుడు చిన్నబాబు గారు కూడా, మీ బాబాయ్ గారు కూడా చిన్నగా ఉన్న మిమ్మల్ని చూసిన అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఇలాగా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీ ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వను నేను. ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మా బాబాయ్ తిడుతూనే ఉంటారు, అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే. కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి? ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అంతే. అలాగే హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ సంస్థలో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్లతో కూడా హీరో చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి పొజిషన్ నుంచి వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈ రోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది. ప్లాన్గా టపటపా చేయాలని కదండి, అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ది ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాం యాక్చువల్లీ. సో ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు. వంశీ గారు, మొదట విజయ్తో సినిమా అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది, విజయ్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మీరు అనుకున్నారా? ఇది ఎలా మీరు ఒక ప్రొడ్యూసర్గా ప్రిపేర్ అయ్యారు ఈ సినిమాకి? బడ్జెట్ సినిమానే కథ అప్పుడే తెలుసు, కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇంత ల్యాండ్ అవుతుందని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను గౌతమ్ కూడా చేస్తున్న కొద్దీ ఆమెను చెప్పాను కదా మీకు ఇందా కూడా సెట్స్ వేయలేదు, న్యాచురల్ లొకేషన్లో చేసాం శ్రీలంకలో కానీ ఎక్కడికి వెళ్ళి చేసినా. సో అంతా కొంచెం టైం పట్టింది, షూటింగ్ డేస్ ఎక్కువ పట్టినాయి అని. సో అనుకోకుండా ఒక 20% జంప్ వచ్చింది అనుకున్న దానికంటే. కానీ అవుట్పుట్ చూసిన తర్వాత మీరు కూడా అంటారు ఐ మీన్ ఆల్ దిస్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ఇట్ అని. అంత గ్రాండ్గా అవన్నీ ఉంటాయి. సో కొన్ని తప్పవు కదండి, మనం అనుకుని ప్లాన్ చేసింది దిగిన ఏది లైఫ్లో అవ్వదు కదా, అలానే ఇది అంతే. సో ఇంత ఎఫర్ట్స్ పెట్టిన సినిమా ట్రైలరు కొంచెం ముందే రిలీజ్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమోనని ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆడియన్స్ కానీ మీకు వచ్చే ఉంటుంది ఫీడ్బ్యాక్ ట్రైలర్ రిలీజ్ అయినాక. అంటే ఆడియన్స్ నుంచి ఐ మీన్ విజయ్ గారి ఫ్యాన్స్ అంతా తిరుగుతూనే ఉంటారు ట్విట్టర్లో ఏంటి కంటెంట్ అని. విజయ్ గారు కూడా చాలాసార్లు అడిగారు ట్రైలర్ డిలే అయిపోతుందని. అంటే 24 సార్ సినిమా రిలీజ్ ఉంది కదా, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాం తర్వాత అప్పుడు ఎవరు. సో అది అయిపోయే రిలీజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్. ఆ రిలీజ్కి ముందు కళ్యాణ్ గారి ఈవెంట్ సినిమా రిలీజ్కి ముందు వాళ్ళ కంటెంట్ తప్పితే ఇంకేది ఉండకూడదు అన్నట్టు ఉద్దేశంతో దానికి స్పేస్ ఇచ్చేసి దాని తర్వాతే ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అందుకని కొంచెం డిలే అయినాయి అన్నీ. వంశీ గారు సార్,
మొదట్లో గౌతమ్ తిన్ననూరు గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సినిమా అనుకున్నారు. ఇది ఆ కథేనా లేకపోతే ఇది వేరే కథే సార్ గౌతమ్ గారిది? వంశీ గారు హాయ్. వంశీ గారు ఓకే. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి. పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి. మీరేమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు. నేను వెళ్తాను, నాకు రిలీజ్ ఉంది, నేను ఎక్కడ ఉంటే రిలీజ్ అయిపోయి. వంశీ గారు ఒక చిన్న క్లారిటీ. వంశీ గారు సార్ ఒక చిన్న క్లారిటీ. ఇందాక లక్ష్మి గారు అడిగారు పిఆర్ఓల గురించి ఒకటి. అంటే నేను పిఆర్ఓ అసోసియేషన్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నా, ప్లస్ జర్నలిస్ట్ నేను. మీరు అలా అనటం వల్ల పిఆర్ఓలు అందరూ హట్ అయ్యారు. అంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని డైరెక్ట్ పేరు చెప్తే బాగుండేది. పిఆర్ఓ వ్యవస్థను నిందించారు. నేను ఒక సెక్రటరీగా పిఆర్ఓ సెక్రటరీగా అడుగుతున్నాను, ప్లస్ సినిమా రిలీజ్ హడావిడి అయిపోయిన తర్వాత బీఆర్ఓ మన అసోసియేషన్ అంతా మనం కూర్చుని మంచి డిస్కషన్. అంటే మీరు చేసే కామెంట్ చేశారు, చేసిన తర్వాత మీరు అలా అనడం కరెక్ట్ కాదు. కూర్చుందాం అంటున్నా నేను, ఇప్పుడు కాదండి సార్. మీరు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు అలా ఓపెన్ చేశారు దాన్ని. దానివల్ల నన్ను చాలామంది అడిగారు, ఏంటి మీరు ఇలా బెదిరిస్తారా పిఆర్ఓలు అని ఖచ్చితంగా అడిగారు నన్ను. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పుకోవాలి సార్, నేను ఖచ్చితంగా. ఎందుకంటే జోక్ చేశాడని చెప్పండి సార్. వంశీ జోక్ చేశాడు ఇంటర్వ్యూలో అని చెప్పండి, పర్లేదు. సార్ నాకు రిలీజ్ ఉందండి ప్లీజ్. సార్ ఉండొచ్చు సార్, కానీ మీరు అలా నింద వేసి తప్పించుకోవడం తప్పు. ఏం తప్పించుకున్నాను నేను? సార్ హాయ్. ఇక్కడ Yeah. సో